హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన మామ్స్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఒకే పిండితో 3 రకాల సింపుల్ స్నాక్ రెసిపీ చూడబోతున్నామండి. ఈవినింగ్ వేడివేడిగా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్‌గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్నాక్ రెసిపీస్ ఏంటో, ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. ముందుగా ఇక్కడ ఒక చిన్న క్యాబేజ్ తీసుకోవాలండి. ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి క్యాబేజీలో కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ ఏం పట్టదు. మనం పకోడీ పిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలాగే మిక్స్ చేసుకోవాలి. కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఇక్కడ ఏం స్నాక్ రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నాను. అవునండి, క్యాబేజీ పకోడీ ప్రిపేర్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి, ఇలా ఇందులో ఉన్న వాటర్తోనే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే చాలా కొంచెం వాటర్ వేసుకొని ఇలా పకోడీ పిండిలా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 పెద్ద స్పూన్ల శనగపిండి, అలాగే కొంచెం కారం, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం బజ్జీల పిండిలా కలుపుకోవాలి. మన నెక్స్ట్ స్నాక్ రెసిపీ వచ్చేసి మిరపకాయ బజ్జీలు ప్రిపేర్ చేయబోతున్నానండి. దానికోసం నేను ఇక్కడ పిండి ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా కలిపేసిన తర్వాత కొంచెం సోడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇక్కడ కూడా ఉండలు లేకుండా దోశ బ్యాటర్లా కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నేను బజ్జీల కోసం ఇలా కొంచెం పెద్దగా ఉన్న మిర్చీలు తీసుకోవాలి, మిరపకాయ బజ్జీల కోసం. అలాగే మనం నైఫ్తో కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీసేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసేసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న క్యాబేజీ పిండి ఏదైతే ఉందో అది ఇలా పకోడీలా వేసుకోవాలి. ఇలా మనం ఉల్లిపాయ పకోడీలు ఎలా అయితే వేస్తామో అలాగే ఇలా క్యాబేజీ పకోడీలు ప్రిపేర్ చేసుకోవాలి. మనం చాలా సన్నగా తరిగి వేసుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా మనకి ఫ్రై అయిపోతాయి, ఎక్కువ టైం ఏం పట్టదు. అలాగే క్యాబేజీ తినని పిల్లలకైతే ఈ రెసిపీని చేసి ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, డెఫినెట్గా వాళ్ళు బాగా లైక్ చేస్తారు. చూడండి, అటు ఇటు టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ పకోడీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చూడండి, మంచి కలర్ అనేది వస్తుంది కదా. ఇలానే టర్న్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి క్యాబేజీ పకోడీ. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు కలర్ అనేది మంచిగా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని పక్క పెట్టుకోవాలి. మిగిలిన పిండి కూడా ఇదే పద్ధతిలో వేసేసుకొని ఇప్పుడు బజ్జీ పిండి ఏదైతే ఉందో దాంట్లో ఇలా మిరపకాయని ఇలా ముంచేసుకొని మనం బజ్జీలా వేసేసుకోవాలి. చూడండి, ఇలా గిన్నెకి ఇలా అంటూ పిండి అంతా ఒక సైడ్ పోయేలాగా గిన్నెకి ఇలా అనుకుంటూ మనం మిర్చీలు అనేది వేసేసుకోవాలి. ఇవి కూడా అటు ఇటు టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఒకే పిండితో 3 రకాల స్నాక్స్ అండి. చాలా ఈజీగా, సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇవి కూడా మంచి కలర్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు ఇవి కూడా ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. ఇలాగే మిగతా మిర్చి బజ్జీలన్నీ కూడా ఇదే ప్రాసెస్లో వేసుకోవాలి. ఇవి కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకొని మిగతా పిండిని కూడా ఇలాగే బజ్జీలా వేసేసుకొని ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. చాలా పొంగుతూ భలే వచ్చాయి కదండి మిర్చి బజ్జీలు, అచ్చం బండి మీద తిన్నట్టుగానే. చూడండి, ఇవి కూడా ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయాయి. ఇవి కూడా ఆయిల్ అంతా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మన థర్డ్ స్నాక్ రెసిపీ వచ్చేసి నేను ఇక్కడ ఒక ఆలు ఇలా చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసి పెట్టుకున్నానండి, ఇలా సన్న ముక్కల్లా. ఇప్పుడు అదే పిండిలో ఇలా డిప్ చేసుకుంటూ మనం ఆలు బజ్జీలు వేసుకోవాలి. ఇవి కూడా చాలా సింపుల్గా అయిపోతాయండి. ఒక ఆలు కనుక కట్ చేసామంటే పిల్లలందరికీ కూడా వచ్చేస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇలా టర్న్ చేస్తూ 2 వైపులా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి.
మనకు ఒకవేళ ఈ ఆలు బజ్జీ అనేది క్రిస్పీగా రావాలంటే ఇందులో కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా వస్తాయి. నేనైతే మిరపకాయ బజ్జీ పిండితోనే ఈ ఆలు బజ్జీలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మీకు ఒకవేళ కావాలంటే ఇందులో కొద్దిగా రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కూడా మనకి ఈజీగా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇవి కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి కాబట్టి ఆయిల్‌లో నుంచి తీసేసుకొని ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకోవడమే. టమాటో సాస్‌తో చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలు. చూసారు కదండీ 3 రకాల స్నాక్ రెసిపీస్ ఒకే పిండితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీస్ అన్నీ కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.